హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షెఫ్ అనిల్స్ పాడ్కాస్ట్. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ నా గెస్ట్ ఎవరు అంటే మల్టీ ఫ్యాసిటేటెడ్ అండ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సాయి కృష్ణ రెడ్డి కాసర్లా ఈజ్ ఆన్ మై షో. హాయ్ సార్, వెల్కమ్ ఆన్ మై షో. హాయ్ అనిల్. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా అనిల్. సో ఫ్రెండ్ కాబట్టి కృష్ణ అని పిలవాలా, సార్ అని పిలవాలా? ఫ్రెండ్ కాబట్టి కృష్ణాని పిలవాలి. 10 సంవత్సరాల క్రితం ఇంత అవేర్నెస్ లేదు హోటల్ ఇండస్ట్రీ అన్నా కానీ, హోటల్ మేనేజ్మెంట్ అన్నా కానీ. అలాంటిది మీరు ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయటం, అలాగే డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయటం ఎలా సాధ్యమైంది మీకు? సో నేను 2011లో జాయిన్ అయ్యాను హోటల్ ఇండస్ట్రీలో. సో ఏంటి అంటే 2011లో మనకంత అవేర్నెస్ లేదు కంపారేటివ్. ఇప్పటికీ ఈ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ, ప్రమోషన్స్ అనేటివి ఏవీ లేవు. సో ఆ టైంలో నేను జాయిన్ అవ్వడానికి కారణం ఓన్లీ ఒకటే రీజన్ ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. సో దాంట్లో జాయిన్ అవుతే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో మనం వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతాము అంటే హోటల్ రంగం అంటే ఏంటి అసలు మనకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునేది ఏంటి, హోటల్ అంటే మనకి వెళ్ళేది ఏదో ఒక 3 స్టారో లేకపోతే రోడ్ సైడ్ హోటల్లో తెలుస్తుంది. మనకి తెలిసినంత వరకు అది. యాక్చువల్ హోటల్ ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ అ సెకండ్ గ్లామరస్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే మనం గెస్ట్తో ఇంటరాక్ట్ అయినా ఒక గెస్ట్కి మనం ఆతిథ్యం ఇస్తాం, దాన్ని ఎలా అవ్వాలి అనే దాని గురించి ఒక కోర్స్, ఒక సబ్జెక్ట్, ఒక డిగ్రీ ఉంది అని తెలిసింది 10th. ఆ తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో ఇట్స్ లైక్ ఇంటర్మీడియట్ 2 years. ఆ ఇంటర్లో కూడా ఉంటుందని తెలీదు. ఎందుకు జాయిన్ అయ్యాను అని అంటే, బీ ఫ్రాంక్, నేను మ్యాథ్స్లో చాలా పూర్. అసలు ఎంపీసీ చేసి కెరీర్లో నిలబడగలుగుతానా అనే క్వశ్చన్ ఉండేది. ఈవెన్ బైపీసీ చేసినా కూడా సేమ్ డౌట్. సో ఎందుకు అసలు అలాంటి వాటికి ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అనేసి హోటల్ రంగం వైపు నేను స్టెప్ వేయడం జరిగింది. సో ఇంటర్లో కాలేజ్ టాపర్. ఐ వాజ్ లైక్ సక్సీడ్ ఎవ్రీవేర్, ట్రైనింగ్స్ అంతా కూడా. తర్వాత అదే కాలేజ్లో డిగ్రీ చేశాను. సో నౌ ఐఎమ్ బ్యాచిలర్స్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, సక్సెస్ఫుల్లీ వర్కింగ్ విత్ హోటల్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 5 years. హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవడానికి మేజర్ కారణం అంటే ఏం చెప్తారు? సో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నీకు ఇందాక క్వశ్చన్లో నేను రివీల్ చేశాను. యాక్చువల్గా ఏంటి అంటే, ఎంపీసీ అంతా కూడా మనము ఎడ్యుకేషన్లో అంత మిగతా సబ్జెక్ట్ అంతా ఓకే, ఎంపీసీ అండ్ మ్యాథ్స్ అనేసరికి కొంచెం భయం అనమాట చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఎక్కడైతే కెరీర్ అనేది బ్యాక్ డ్రాప్ అయిపోతుందో అనేసి, ప్లస్ హోటల్లో దాని గురించి తెలుసుకునే అవగాహన వచ్చిన తర్వాత, సో ఇది ఎక్కడో నాకు కొంచెం క్లిక్ అవుతుందేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. అప్పుడు తీసుకున్న స్టెప్ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నానని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. ఎస్పెషల్లీ మీకు చాలా తక్కువ మందికి వచ్చే ఒక అవకాశం వచ్చింది. హెచ్ఈటీ అని క్లాస్లో చదివింది వెళ్ళి ప్రాక్టికల్గా ఓబ్రాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో చేయటం. ఎస్, నువ్వు అన్నట్టు హెచ్ఈటీ అంటే హోటల్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్. సో ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఇది చాలా అడ్వాంటేజ్ అయింది నాకు. ఎందుకనంటే కాలేజ్లో మాకు వీక్ డే అంతా కూడా ప్రాక్టికల్స్ జరుగుతాయి. సో ఓన్లీ వీకెండ్ మాత్రమే మేము ట్రైనింగ్కి వెళ్ళాలి. అది కూడా ఓన్లీ 4 hours. అంటే సాటర్డే వచ్చేసి ఈవినింగ్ వెళ్తాము కాలేజ్ అయిపోయిన తర్వాత. సండే మాత్రం యాజ్ పర్ ద డ్యూటీ రోటా మేము వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అంతకుముందు వరకు నాకు ఓన్లీ హోటల్ అంటే జస్ట్ 45 days ట్రైనింగ్ చేస్తాను నేను, వొకేషనల్ ట్రైనింగ్ అనేది. అప్పుడు జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ నార్మల్ హోటల్స్ తెలుసు. ఓబ్రాయ్ అనేది ఏంటంటే వరల్డ్స్ లైక్ ఇండియాస్ లగ్జరీ హోటల్ బ్రాండ్. ఓబ్రాయ్ అండ్ ట్రైడెంట్ బోత్ ఆర్ సేమ్ బ్రాండ్స్. లైక్ ట్రైడెంట్ ఇస్ అ సిస్టర్ కన్సర్న్ ప్రాపర్టీ. ఇట్ వాజ్ ప్రీ-ఓపెన్ 2013లో. సో ప్రీ-ఓపెన్డ్ హోటల్. సో అలాంటి ప్రీ-ఓపెన్డ్ హోటల్లో, న్యూలీ స్టార్టెడ్ హోటల్లో ఒక ట్రైనీగా రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అలా రావడం వల్ల నాకు 1 year అనమాట. ఇట్స్ నాట్ 45 days ఆర్ 6 months ప్రోగ్రామ్. ఇట్స్ టోటల్ ఎంటైర్ 1 year. సో ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మాకు వీకెండ్ ట్రైనింగ్స్ ఉండేవి. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్పోజర్ అయింది. అంతకుముందు వరకు నాకు ఫ్రంట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పుడైతే నేను హెచ్ఈటీకి వెళ్ళానో అప్పుడు నేను చేసిన హెల్ప్ అంటే ట్రైనింగ్ అంతా కూడా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ప్లేస్ చేయడం జరిగింది నన్ను. బికాజ్ హౌస్ కీపింగ్ అండ్ F&B సర్వీస్ రెండు కూడా ఎక్కువ వర్క్ ఉండే డిపార్ట్మెంట్స్. ఎందుకంటే బిజీ ఆపరేషన్స్, ఈవెన్ కిచెన్ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాన్ పవర్ ఉన్నా కూడా సపోర్ట్ ఉంటే ఇట్ విల్ బీ కమ్ అవుట్ అండ్ ఆన్ టైమ్ సర్వీస్ గ్యారంటీ ఇవ్వచ్చు గెస్ట్కి. సో అట్లా అనేసి నన్ను హౌస్ కీపింగ్లో ప్లేస్ చేశారు. ఆల్మోస్ట్ 1 year ట్రైనింగ్లో 6.5 months ఐ వాజ్ ఇన్ హౌస్ కీపింగ్ ఓన్లీ. సో అలా చేయడం వల్ల నేను నేర్చుకున్నది బెడ్ మేకింగ్ కానీ, రూమ్ క్లీనింగ్ కానీ, ఇదంతా కూడా ఏంటంటే ఒకసారి నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ప్రొఫెషనల్గా. సో
ఈ హెచ్ఈటి హోటల్ ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్ వల్ల 1 ఇయర్ తర్వాత సో సేమ్ బ్రాండ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఆపర్చునిటీ వచ్చింది. సో ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అందరికీ స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది. ఆ ఎక్స్పోజర్ అవుతేనే మన సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది, అది అవుతేనే ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ అవుతాం. సో అట్లా హెచ్ఈటి నుంచి ఐఈటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్, ఐఈటి నుంచి ఓసిఎల్డి క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ ద లాస్ట్ 2 rounds was not cleared. But not disappointed anywhere because I placed with the Oberoi's again as a assistant level with the Trident Cochin. So overall still the HET whatever I learned from HET still నేను అవే ఇంకా టెలిఫోన్ ఎటిక్యూట్స్ కానీ గ్రూమింగ్ స్టాండర్డ్స్ కానీ ఏవైనా కానీ నేర్చుకున్నా ఉన్నాయంటే కనుక ఆ బేసిక్ స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్. కృష్ణ, నీవు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావు? ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాట్ వాజ్ యువర్ డిపార్ట్మెంట్, అలాగే ఏ హోటల్లో జాయిన్ అయ్యావు? ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయింది హౌస్ కీపింగ్లో యాజ్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్, అది కూడా ట్రైడెంట్ హోటల్ కొచ్చిన్లో. అలాగే మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిందేమో హౌస్ కీపింగ్ అన్నారు. హౌస్ కీపింగ్ నుంచి ఫ్రంట్ ఆఫీస్కి, ఫ్రంట్ ఆఫీస్ నుంచి సేల్స్ అండ్ మార్కెటింగ్కి ఈ షిఫ్ట్స్ అన్నీ ఎలా జరిగాయి అసలు? హౌస్ కీపింగ్లో జాయిన్ అయ్యాను ట్రైడెంట్ కొచ్చిన్లో. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే అంత బాగుంది. షిఫ్టింగ్ అనేది ఎందుకు థాట్ వచ్చింది అని అంటే జనరల్ మేనేజర్ అండ్ అదర్ గెస్ట్లు కూడా ఎవరైతే మనం ఇంటరాక్ట్ అవుతామో గెస్ట్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ హోటల్లో. ఎందుకంటే మనము రికగ్నైజేషన్ వస్తే కానీ రివార్డ్స్ రావు. సో అలాంటప్పుడు నాకు చాలా వచ్చాయి ట్రైడెంట్ కొచ్చిన్లో ఉన్నప్పుడు. ఎవ్రీవన్ లైక్ అందరూ కూడా చెప్పేవాళ్ళు, ఎందుకు హౌస్ కీపింగ్కి వచ్చావు, నీకు స్కిల్స్ ఉన్నాయి, ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు ఫ్రంట్ ఆఫీస్లో అనేసి. సో నాకు కూడా ఒక థాట్ వచ్చింది. ఫస్ట్లో కెరీర్ కాలేజ్ డేస్లో ఫ్రంట్ ఆఫీస్ అనుకున్నాను, మేబీ రాంగ్ సైడ్ వచ్చానా అని ఒక డౌట్ ఉండేది. బట్ అదైతే ఏం లేదు, రిగ్రెట్ అయితే ఎప్పటికీ ఫీల్ అవ్వను. సో అలా చేస్తున్నప్పుడే హైయత్ హోటల్ నుంచి ఫ్రంట్ ఆఫీస్లో ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా ఆఫర్ అనేది అలా ఇవ్వరు. ఒక డిపార్ట్మెంట్ సేమ్ డిపార్ట్మెంట్లో ఉంటే అదే డిపార్ట్మెంట్కి నీకు వేరే హోటల్లో ఆఫర్ వస్తుంది. వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఓన్లీ వన్ ఆస్పెక్ట్ వాళ్ళు చూస్తారు, స్కిల్స్ ఎలా ఉన్నాయి, గ్రూమింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఏమన్నా డిపార్ట్మెంటల్ స్కిల్స్ ఉన్నాయా. సో ఇవన్నీ ఫిల్టర్ అయిన తర్వాతే నాకు ప్లేస్డ్ అయ్యాను హైయత్లో, హైదరాబాద్. సో అలా చేస్తూ ఉండగానే మళ్ళీ ట్రైడెంట్ నుంచి ఆఫర్ అనమాట, సర్ప్రైజ్. ఎందుకంటే దే లైక్ మీ, ద వే ఆఫ్ వర్కింగ్, ద వాట్ ఎవర్ కమిట్మెంట్, నేనైతే కమిట్మెంట్ ఇచ్చానో అది వాళ్ళకి నచ్చింది. సో 1 year గ్యాప్ తర్వాత అగైన్ నాకు ట్రైడెంట్ నుంచి ఆఫర్ వచ్చింది. సో యాక్సెప్టెడ్, వెళ్ళాను. 1 month ఫ్రంట్ ఆఫీస్లో చేస్తుండగానే, ఫ్రంట్ ఆఫీస్లో చేస్తున్నప్పుడు ఏంటంటే గెస్ట్లు వస్తారు మనకి హోటల్కి. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఫ్రంట్ ఆఫీస్. అలా ఉన్నప్పుడు గెస్ట్ని షో అరౌండ్ చేయాలన్నమాట హోటల్ని. బ్యాంక్వెట్ క్వైరీ కావచ్చు, మీటింగ్ రూమ్స్ కావచ్చు, ఈవెన్ రూమ్స్ కావచ్చు, వాక్ ఇన్ గెస్ట్లు ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నేను కొంచెం సేల్స్ టెక్నిక్స్ యూస్ చేసి రెవెన్యూ పెంచాను. అది డైరెక్టర్ ఆఫ్ సేల్స్కి నచ్చి దే పుల్ బ్యాక్ మీ ఇంటూ సేల్స్ డిపార్ట్మెంట్. అలా సేల్స్లో వాళ్ళు అడిగారు జాయిన్ అవుతావా అనేసి. నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యి వచ్చాను ఫ్రంట్ ఆఫీస్కి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ కెరీర్లో నాకు బ్యాక్ ప్రాబ్లం అయిపోతుంది, ఐ నీడ్ 10 days టైం అని చెప్పాను. సో 10 days తర్వాత డిసైడెడ్, బికాజ్ డైరెక్టర్ ఆఫ్ సేల్స్తో మాట్లాడాను. ఇట్ లైక్ ఆల్మోస్ట్ 2 hours డిస్కషన్, లైక్ కన్విన్స్, ఎక్స్ప్లెనేషన్, లైక్ హౌ ద ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంతా కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 month ట్రై చేసి చూడమన్నారు. ఎందుకంటే మనకి ఏం పోయేది లేదు, ఒక 1 month ట్రై చేస్తే ఎంప్లాయీగానే ఉంటాము, మళ్ళీ ఒకవేళ నచ్చకపోతే ఫ్రంట్ ఆఫీస్కి మళ్ళీ రావచ్చు. సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను. నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను యాక్చువల్గా విత్ ట్రైడెంట్. నవంబర్ మంత్ మొత్తం నేను సేల్స్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇచ్చిన ఓన్లీ వన్ రెస్పాన్సిబిలిటీ, ట్రైడెంట్ మీటింగ్ రూమ్స్ని సేల్ చేయాలి. అదేంటంటే మీటింగ్ స్పేసెస్, మనకి గెస్ట్లు వస్తారు ఇంటర్వ్యూ పర్పస్, లేదంటే స్మాల్ గ్యాదరింగ్స్, సో ఇలా షూటింగ్ పర్పస్, లైక్ స్మాల్ ఇంటర్వ్యూ, ఏదైనా ఎవరితోటైనా ఏదైనా ఇంటరాక్షన్ చేయాలన్నా, షూట్ చేయాలనుకున్నప్పుడు కూడా అలాంటి వాటికి వచ్చేవన్నమాట. సో అలా 5 lakhs 6 lakhs రెవెన్యూ, స్మాల్ అమౌంట్ ఓన్లీ రెవెన్యూ అనేది టార్గెట్, బట్ ఐ అచీవ్డ్. దాని వల్ల నాకు ఛాంపియన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. సో నేను అనుకున్నాను, ఓకే ఫ్రంట్ ఆఫీస్ ఆల్సో సేమ్ గెస్ట్ ఇంట్రాక్షన్స్, సేల్స్ ఆల్సో సేమ్ గెస్ట్ ఇంట్రాక్షన్. అక్కడ గెస్ట్ స్టే గురించి అంత వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అనేసి మనం చూసుకుంటాము, ఇక్కడ వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తాము.
సో రెండు సేమే కదా, ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఐ వాస్ కంటిన్యూడ్ విత్ ద సేల్స్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ ట్రీబో హోటల్స్ యాజ్ అ టెరిటరీ సేల్స్ మేనేజర్ సక్సెస్ఫుల్లీ. సో మెనీ ఎక్స్పీరియన్సెస్, చాలా ఏమంటారు, చాలా ఎక్స్పీరియన్స్, హడల్స్, డిస్కరేజ్మెంట్స్ అన్నీ కూడా, బట్ అన్నీ దాటుకొని ఈరోజు మీ ముందుకి ఇలా. ఈ పర్టికులర్ ఫీల్డ్లో స్టెబిలైజేషన్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మన కనుచూపు మేరలో మనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోవడం ఒకటైతే, రెండోది వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఒక్కసారి వర్క్లోకి పడిపోయినాక ఎందుకు ఈ జాబ్లోకి వచ్చాము అనేది కూడా తెలియకుండానే జాబ్లో నుంచి క్విట్ అయిపోయే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. సో దీంట్లో స్టెబిలైజేషన్ ఆఫ్ జాబ్ రావాలి అంటే ఎలా? సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో హోటల్ మేనేజ్మెంట్ 3 కేటగిరీస్లో ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది, ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్, కిచెన్లోకి వెళ్ళి షెఫ్ అవ్వాలి. సెకండ్ కేటగిరీ ఏంటంటే కిచెన్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో నేను కెరీర్లో గ్రోత్ అవ్వాలి, ఏంటంటే గుడ్ ఫ్యూచర్ ఉంటుందనేసి. థర్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో పేరెంట్ ఫోర్స్తో కానీ, లేకపోతే ఇంకా నా వల్ల కాదు వేరే చదువులు, ఇదైతే అయిపోతుంది, డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వస్తుంది అనేసి అనుకునే కేటగిరీ పీపుల్. సో ఇలా వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2 కేటగిరీస్ వస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్కిల్స్ పెంచుకొని జాబ్లో స్టెబిల్గా ఉండడానికి, అంటే దానికైతే ఏదైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి, స్కిల్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఏదైతే వాళ్ళకి హెల్ప్ అవుతుందో ఆల్ ద వేస్ వాళ్ళది గ్రాప్ చేస్తారు. అన్నీ కూడా నేర్చుకొని స్టెబుల్గా వాళ్ళని ఒక పొజిషన్లో చూసుకోవాలని అనుకుంటారు. ఆ థర్డ్ కేటగిరీ అయితే ఎవరు ఉంటారో, థర్డ్ కేటగిరీలో వాళ్ళు ఏంటంటే జాయిన్ అయిన 1 మంత్కో 2 మంత్కో వాళ్ళకి అట్మాస్ఫియర్కి అనేది సెట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చింది ఏంటి, జస్ట్ చదువుకోవడం కోసం. సో జాబ్లో సెటిల్ అవ్వాలని కాదు. అలా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా స్టెబుల్గా ఉండాలి అని అంటే, ఒక కంపెనీలో ఫస్ట్ స్టార్టింగ్ అయిన కంపెనీ ఏదైతే ఉందో అలా కంటిన్యూ వెళ్ళిపోయి ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకుంటే, సో ఫ్యూచర్లో ఏదైతే లెవెల్స్ పెరుగుతుంది, సూపర్వైజరీ లెవెల్, ఎగ్జిక్యూటివ్ లెవెల్, మేనేజర్ లెవెల్, సో ఆ పొజిషన్కి వచ్చేసరికి వీళ్ళ బేస్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉండాలనే ఉంటుంది. స్టార్టింగ్లో ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా కానీ స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే నేర్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. ఆ నేర్చుకునే టైంలో చాలామంది వెళ్ళిపోతారు, మేము చెయ్యలేమేమో అనేసి. కానీ ఎవరైతే నేర్చుకున్న టైంలో స్ట్రాంగ్గా నిలబడి నేర్చుకుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. సో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళు ఓన్లీ ఫ్యూ మెంబర్స్. అంటే ఒక పర్సంటేజ్ లాగా తీసుకుంటే 15-20% మెంబర్సే వెళ్ళిపోతారు ఇండస్ట్రీ నుంచి. వాళ్ళు వెళ్ళిపోయి వేరే ఒక ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు జాయిన్ అయినప్పుడు ఒక క్లియర్ మైండ్తో జాయిన్ అవ్వండి. నేర్చుకోవాలనుకుంటే ఫుల్ ప్లెడ్జ్గా నేర్చుకోండి. ఏదైనా ఆ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు స్టిక్ టు దట్ ప్లేస్మెంట్ జాబ్, లెర్న్ మోర్ థింగ్స్. ఆ తర్వాతే మీరు మంచి పొజిషన్కి వస్తారు. అసలు హోటల్స్లో ఏమేమి టైప్స్ ఆఫ్ సేల్స్ ఉంటాయి, మీరు రెగ్యులర్గా ఏమేమి ఫాలో అవుతూ ఉంటారు? సో హోటల్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్. అది కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ రన్ అవ్వాలి అని అంటే సేల్స్ ఇంపార్టెంట్. రెవెన్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెవెన్యూ ఎలా వస్తుంది, సేల్స్ వాళ్ళు తీసుకొస్తే వస్తుంది. సో సేల్స్ ఎలా ఉంటాయి హోటల్లో? రూమ్ సేల్స్ ఉంటుంది, F&B సేల్స్ ఉంటుంది. రూమ్ సేల్స్ అంటే మన దగ్గర ఉన్న రూమ్ ఇన్వెంటరీని సేల్ చేస్తాము. అది కార్పొరేట్కి కావచ్చు, ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ వాకిన్స్కి కావచ్చు. ఎలాగైతే మనం సేల్ చేస్తామో ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది. అది కాకుండా F&B సేల్స్ ఉంటుంది. F&B సేల్స్ ఏంటంటే బ్యాంక్వెట్స్, రెస్టారెంట్స్, బార్ ఏదైతే ఉందో ప్రమిసెస్లో, ఆ హోటల్కి ఏదైతే F&Bలో ఇన్వాల్వ్ అవుతుందో అదంతా F&B సేల్ అవుతుంది. సో 2 టైప్స్. ఇవి మేజర్ సేల్స్ అనమాట. ఇవి రెండింటితోటే హోటల్ రన్ అయ్యేది. ఈ రెండింటి నుంచి మనకి రెవెన్యూ వచ్చేది. రెవెన్యూ వస్తేనే హోటల్ రన్ అవుతుంది, శాలరీస్ పే చేస్తాము. అది కాకుండా యాన్సిలరీ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి సేల్స్లో, లైక్ స్పా, లాండ్రీ, మినీ బార్. ఇవేంటంటే స్మాల్గా చిన్నగా కాంట్రిబ్యూషన్ ఇస్తాయి అనమాట. ఇవి 2 రూమ్ సేల్స్, F&B సేల్స్ ఏంటంటే బిగ్గర్ చంక్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఇవి మిగతా వచ్చేసి జస్ట్ స్మాల్గా అనమాట, ఏదో కాంట్రిబ్యూషన్ అనమాట. వాళ్ళు యూస్ చేసిన దానికి డిపార్ట్మెంట్కి ఏదో కొంచెం ఇవ్వాలనేసి సేల్ ఇస్తుంటుంది. సో మేజర్ వచ్చేసి హోటల్ సేల్స్ వచ్చేసి రూమ్ సేల్స్ అండ్ F&B సేల్స్. అసలు హోటల్ సేల్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది? సో హోటల్ సేల్స్ అనేది టీమ్ ఉంటుంది. యాక్చువల్గా మనము అనుకుంటారు ఏంటి, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ నుంచి బుకింగ్స్ వస్తాయేమో, వీళ్ళు వేసేసుకుంటారు, రెవెన్యూ జనరేట్ అయిపోతుంది అనేసి. నో, అస్సలు కాదు. టీమ్ ఉంటుంది. ఎవ్రీ1 ఇండివిజువల్ హ్యావ్ దట్ టార్గెట్స్ అనమాట. కార్పొరేట్స్ అంటే ఇప్పుడు మనకి XYZ హోటల్ తీసుకుందాం ఎగ్జాంపుల్, ఒక లొకాలిటీలో ఉంది. హైటెక్ సిటీ తీసుకుందాము.
ఆ ఏరియా అంతా కూడా ఐటీ హబ్. ఐటీ హబ్ అంటే అక్కడికి ఇప్పుడు ఇతర స్టేట్స్ నుంచి కానీ కంట్రీస్ నుంచి కానీ ట్రైనింగ్ పర్పస్, రీలొకేషన్ పర్పస్, ఏదో ఒక మీటింగ్ రివ్యూ పర్పస్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ కావాలి, వాళ్ళకి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకుంటారా? కాదు. సో హోటల్ నుంచి హోటల్ సేల్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ చేపిస్తారు. ఇది B2B, బిజినెస్ టు బిజినెస్. హోటల్ ఈజ్ అ బిజినెస్ అండ్ ద అదర్ పార్ట్నర్ ఆల్సో ఇస్ అ బిజినెస్. సో ఇద్దరం బిజినెస్ అనేది రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాం. అలా స్టార్ట్ అయిన సేల్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. నాట్ ఓన్లీ కార్పొరేట్స్ లైక్ ట్రావెల్ ఏజెంట్స్, ఈవెంట్స్, బ్యాంక్వెట్స్. సో ఇలా ఇది సేల్స్ అంటే చాలామందికి హోటల్లో ఒకటే ఐ వాంట్ టు క్లారిఫై హియర్. సేల్స్ అంటే యాక్చువల్గా వచ్చి వెళ్ళిపోతారు, పొద్దున్న 9కి వస్తారు, 10కి బయటికి వెళ్ళిపోతారు, 5కి మళ్ళీ బ్యాక్ హోటల్కి వస్తారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళిపోతారు షిఫ్ట్ అయిపోయి అనుకుంటారు. బట్ అలా కాదు. మేము ఆ 10 నుంచి 5 వరకు పడే స్ట్రగుల్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక రోజు రెవెన్యూ రాకపోయినా కూడా హోటల్ లాస్లోకి వెళ్తుంది. సో లాస్లోకి వెళ్తే ఎండ్ ఆఫ్ ద డే ఆపరేట్ చేయడం కష్టం. సో సేల్స్ ఈజ్ నాట్ ఈజీ జాబ్, బట్ ఒక్కసారి నచ్చితే కనుక లవబుల్ జాబ్ అనమాట. కృష్ణ లైఫ్లో బెస్ట్ సర్ప్రైజ్ అంటే ఏంటి? బెస్ట్ సర్ప్రైజ్ అంటే ట్రైడెంట్ చెన్నై అని చెప్పాను ఇందాక. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి అవుట్ అయిన తర్వాత రేర్గా వస్తాయి ఆపర్చునిటీస్. వన్ ఫైన్ డే నాకు కాల్ వచ్చింది, ఇట్లా ట్రైడెంట్ చెన్నై నుంచి కాల్ చేస్తున్నాం అనేసి. సో ఐ థాట్ లైక్ జస్ట్ నార్మల్ కాల్ ఏమో అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పారనమాట ఆఫర్ ఉంది, ఇంట్రెస్టెడ్ అది అనేసి. ఒక 2 minutes అసలు పాస్, అసలు ఏం తెలీదు ఏంటి అసలు అనేసి. తర్వాత మళ్ళీ ఓకే చెప్పాను. సో ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఎందుకంటే నేను నేర్చుకుంది స్టిల్ ఐ ఫీల్ నేను ట్రైడెంట్ బేబీ అనే అనుకుంటే. ఎందుకంటే నేను మౌల్ చేసింది ట్రైడెంట్ ఓబ్రాయ్స్. స్టిల్ నాకు ఏమంటారు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓబ్రాయ్స్ అని ఎక్కడ ఇప్పటికీ ఆర్గనైజేషన్ లేకపోయినా పాజిటివ్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ పేరు చెప్పగానే ఇది వైబ్రేషన్స్ వస్తాయి నాకు. సో అట్లా వచ్చిన అవకాశమే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ ప్రొఫెషనల్. అలాగే హోటల్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? అది మీరు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు? సో స్ట్రాటజీ అంటే కనుక హిస్టరీ ఫోర్కాస్ట్ అంతా చూస్తాము. సో ఎలా నడుస్తుంది, సిటీ డిమాండ్ ఎలా ఉంది, ఎలా అయితే ముందుకు వెళ్ళగలుగుతాము, ఇదివరకు పాస్ట్లో ఎలా ఉంది, సో దాన్ని తీసుకొని అప్పుడున్న పాస్ట్ ఈవెంట్స్ ఏంటి, సో అవి తీసుకొని వాటిపైన ఎనలైటిక్స్ చేసి ఎలా అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఈజియెస్ట్ వేస్ ఎలా అప్రోచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి చాలా గెస్ట్లు వస్తూ ఉంటారు, వాళ్ళలో ఓన్లీ కొన్ని మేము యాక్చువల్ కంపెనీని అకౌంట్ అని పిలుస్తాము హోటల్లో. అకౌంట్స్ అంటాము, ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్కటి అనేసి. సో ఏ అకౌంట్ అయితే ఎక్కువ మనకి రెవెన్యూ జనరేట్ చేస్తుందో ఆ అకౌంట్స్ని, అలాంటి అకౌంట్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకనంటే మనకి మోర్ రెవెన్యూ జనరేషన్ అవుతుంది. అది ఫస్ట్ క్యాట్ ఏ అకౌంట్స్, క్యాట్ బి అకౌంట్స్, క్యాట్ సి అకౌంట్స్. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిని ఎలా అప్రోచ్ అవుతాయి, ఇట్స్ మై బీ ఈమెయిలర్స్, లేదు అంటే కనుక టెలిఫోన్ కాలింగ్, కోల్డ్ కాలింగ్, బ్లిట్సింగ్ అంటాం. బ్లిట్సింగ్ అనే పదం ఏంటంటే సేల్స్ వాళ్ళం ఎక్కడికైనా వెళ్తుంటప్పుడు ఎట్లాగైనా ఎండ్ ఆఫ్ ద డే సేల్ చేయాలి. రెవెన్యూ అంటే కంపెనీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఒక బిల్డింగ్ని అప్రోచ్ అయ్యి టాప్ టు బాటమ్ కాలింగ్ చేస్తాం. మా బిజినెస్ కార్డ్స్ ఇచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ చేసుకొని వచ్చేస్తాం. ఇలా చేస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు. ఇది ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఈ అకౌంట్స్ అన్నాం కదా, అందులో ఉన్న బుక్కర్స్ అందరినీ మేము కాంప్లిమెంటరీగా హోటల్కి పిలుస్తాము. దేనికి, ఫుడ్కి, లంచ్ కానీ డిన్నర్ కానీ. వాళ్ళని మనం బాగా ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ర్యాపో బిల్డప్ అవుతుంది. సో ఇలా ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము. మీరు హోటల్ సేల్స్ కోసం ఉపయోగించే మార్కెటింగ్ టూల్స్ ఏంటండి? సో యాక్చువల్గా అయితే ఇది కాన్ఫిడెన్షియల్, ఏ హోటల్ కూడా బయట చెప్పదు ఏంటి ఎలా యూస్ చేస్తాము ఏంటి అనేసి. బట్ నేను బేసిక్గా చెప్తాను ఏవేవి యూస్ చేస్తాము ఏంటి అనేసి. సో మేజర్ వచ్చేసి సేల్స్ టీమ్ ఉంటుంది. సో వీ ప్రమోట్ అవర్ సెల్ఫ్ ఇన్ మార్కెటింగ్. అది కాకుండా ఎవ్రీ హోటల్, ఎవ్రీ బ్రాండ్ వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా ఉంటుంది. దాని ద్వారా ప్రమోషన్స్, సెలబ్రిటీ షెఫ్ని పిలిపించి ఫుడ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడము, లేదంటే ఏదన్నా సమ్ థీమ్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఫ్రైడే ఉంది, ఆ రోజు ఈస్టర్ లంచ్ అనేసి, ఇండిపెండెన్స్ డే లంచ్ అనేసి, ఇలాంటివి క్రియేట్ చేసి బ్లాగర్స్ని పిలుస్తాం. బ్లాగర్స్ని పిలిస్తే ఏంటంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిపోయి వాళ్ళు బ్లాగ్ చేస్తారు. వాళ్ళ వల్ల రీచ్ పెరిగితే ఆటోమేటిక్గా మార్కెటింగ్ అవుతుంది. సో ఇలాంటివి.
ఇలాంటి టూల్స్ మనం యూస్ చేస్తాం. అలాగే SEO అంటాము, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అది అన్ని ఆర్గనైజేషన్స్ ఫాలో అవుతాయి. సేమ్ గోస్ టు హోటల్ ఇండస్ట్రీ ఆల్సో. ఎప్పుడైతే ఎక్కువ సెర్చ్ చేస్తామో దానివల్ల గూగుల్ పేజెస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంటుంది. మనం ఏదైనా సెర్చ్ చేస్తే 1, 2, 3, 4 అనే పేజెస్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ పేజ్లో వచ్చిన దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం ఏదైనా కూడా. సో దాంట్లో ఉండడానికి వర్డింగ్ అంతా సెట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టూల్స్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇలాంటివన్నీ కాకుండా అలాగే అదర్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్స్ని పెంచే టెక్నిక్స్. అలాగే మీరు స్టార్టప్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ ఇచ్చే బెస్ట్ మార్కెటింగ్ టిప్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా రెస్టారెంట్స్ మనకి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎవ్రీ స్ట్రీట్కి ఒక్కొక్క 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి. ఎందుకనంటే మనలో ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేయాలన్న ఫీలింగ్. సో అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ లొకాలిటీని ఒకసారి చూసుకోండి. మీరు పెట్టే బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఇంకొక రెస్టారెంట్ పెడితే మీకు బిజినెస్ వస్తుందా లేదా అనేది ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఫస్ట్ మేజర్ థింగ్, మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎవరైనా కానీ ఏదైనా రెస్టారెంట్ కానీ చిన్న పిన్ కొనాలన్నా కూడా మనం గూగుల్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మీరు గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అంటే గూగుల్లో డాష్బోర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సెర్చ్ చేయగానే నియరెస్ట్ రెస్టారెంట్ కానీ మీ రెస్టారెంట్ నేమ్ వస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ ప్రమోట్. రేటింగ్స్ ఎక్కువ వస్తే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా రేటింగ్ చూసే కొంటాం. అలా అయిపోయింది సిచ్యువేషన్. సో గూగుల్ ప్లస్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకొని బిజినెస్ ప్రొఫైల్ వచ్చిన తర్వాత డాష్బోర్డ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీ ఫస్ట్ ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని రివ్యూస్ స్టార్ట్ చేసుకోండి. సో మనకి ప్రజెన్స్ ఇంపార్టెంట్. ప్రజెన్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇలా ఈ ప్రజెన్స్లోనే మార్కెటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మన సర్వీస్ బెస్ట్ ఉంది, మన ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ అంతా బెస్ట్ ఉంది, ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మనకు మార్కెటింగ్ అవుతుంది. అదొక మార్కెటింగ్. సో ఇది కాకుండా రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా మన కస్టమర్స్కి రీచ్ అవ్వుకుంటూ ఆఫర్స్ కండక్ట్ చేస్తూ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తూ మోర్ ప్రమోషన్స్ త్రూ సోషల్ మీడియా లేదంటే కనుక మన క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటితో చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. సో సేల్ అనేది ఇమీడియట్ 1 or 2 monthsలో సేల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ కానీ ఆర్ ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరు? సో ఇన్స్పిరేషన్ అంటే మై మామ్. ఎందుకంటే స్ట్రగుల్స్ తెలుసు. బికాజ్ ఆఫ్ హర్ నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. తనే యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా కూడా కరీంనగర్లో. తనే ఒక థాట్ అనమాట. అంటే ఇక్కడ విలేజ్లో ఉంటే నా కొడుకు ఎదగలేడేమో, చదువుకోలేడేమో, ఏమవుతాడో ఇట్లా అంటే అనేసి తన ఒక టెన్షన్, ఒక భయంతో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ, నా ఎడ్యుకేషన్ కోసం. సో ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అంటే నేర్చుకున్నాను అనమాట. ఏ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలి. అంటే లైఫ్ అన్నాక మనకి కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. ఒకసారి కష్టం ఉంటుంది, ఒకసారి సుఖం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సో దిస్ ఈజ్ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను. ఎప్పటికీ ఇన్స్పిరేషన్. ఈ ఇండస్ట్రీలో బోల్డ్ అన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. బట్ మీకు మనసుకి హద్దుకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మోస్ట్ మెమరబుల్ అంటే ట్రైడెంటే అండి. చెప్పాలంటే ఏం జరిగింది అని అంటే, నేను సేల్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ నాకు ఛాంపియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో అలాగే ఎవ్రీ మంత్ ఏంటంటే ఛాంపియన్ ఆఫ్ ద హోటల్ కూడా ఇస్తారనమాట. ఎవరైతే ఎక్సెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారో, టాప్ పర్ఫార్మర్ ఇన్ ద హోటల్. అంటే హోటల్ అంటే 400 to 450 ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సో నేను ట్రైడెంట్ చెన్నైలో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అలా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను. ఉగాదికి వచ్చి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ చెన్నైకి. మార్నింగ్ వెళ్ళగానే హెచ్ఆర్ కాల్ చేశారు, ఒకసారి కిందికి హెచ్ఆర్ క్యాబిన్కి రానేసి. సో వెళ్ళాను, నీ ఫోటో కావాలి అన్నారు. నాకు అసలు తెలీదు, నాకు ఏంటి అసలు ఇట్ ఆల్సో బిగ్ సర్ప్రైజ్ అనమాట. సో తెలీదు. దే టుక్ మై ఫోటో. ఈవినింగ్ మనకి జనరల్ మేనేజర్ అడ్రస్ అని ఉంటుంది. అంటే జనరల్ మేనేజర్ అడ్రస్ అంటే ఆ ప్రీవియస్ మంత్లో ఎవరైతే టాప్ పర్ఫార్మర్ ఉంటారో రెవెన్యూ ఎంత జనరేట్ అయ్యాము, ఎంత ఉన్నాము, ట్రిప్ అడ్వైజర్లో ర్యాంకింగ్ ఎంత ఉంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హోటల్ డిస్కస్ చేస్తారు విత్ ఆల్ ద ఎంప్లాయీస్ అనమాట. సో అందరూ కూర్చున్నాము, డిస్కషన్ అంతా అవుతుంది. సో టైం ఫర్ అనౌన్స్మెంట్ ఆఫ్ అవార్డ్స్ అనమాట. నేను మామూలుగా కూర్చున్నాను. అందరికి తెలుసు అక్కడ సాయి కృష్ణ అనేసి, ఎందుకంటే డిపార్ట్మెంట్లో వాళ్ళే నామినేట్ చేస్తారు కాబట్టి
తెలుసు వాళ్ళకి సాయి కృష్ణ అనేసి. అందరు నన్ను చూశారు మా వాళ్ళు. నేను మామూలుగా ఏదో జస్ట్ నార్మల్ లుక్ ఏమో అనుకున్నాను. వీళ్ళని చూస్తున్నాను, ఈ లోపు నా పేరు అక్కడ అనౌన్స్ చేశారనమాట. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్ మూమెంట్ అనమాట. ఛాంపియన్ ఆఫ్ ద హోటల్, ఒక హోటల్కి ఛాంపియన్ అవ్వడం అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఒక కేటగిరీలోనే చూడరు, పర్ఫార్మెన్స్, అటెండెన్స్, టార్గెట్స్ అచీవ్మెంట్, గెస్ట్ ఇంటరాక్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. అన్నీ చేశాకే ఒకరికి ఇది ఇస్తారు, అది కూడా కమిటీ ఉంటుంది. సో అంతమందిలో 450 మెంబర్స్లో ఎంప్లాయీస్లో నాకు రావడం అనేది, అది కూడా 3 కంటిన్యూస్ మంత్స్ రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ అండ్ మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. సస్టైనబిలిటీలో అవేర్నెస్ రావడం ఒకటైతే, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ఇంపార్టెన్స్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీటిల్లో వచ్చింది ఒక ఈ కబానా అనేది మనం చదువుకుంటున్నప్పుడు ఉంటుంది. అలాగే ఫ్లవర్ అరేంజ్మెంట్స్లో కూడా ఈ కబానా అనేది ఒక ఫార్మ్ ఆఫ్ అరేంజ్మెంట్. ఈ కబానాకి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. అలాగే అసలు ఆ ఈ కబానా ఫామ్ ఏంటి అనేది షూర్ అనిల్. సో ఈ కబానా అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో నేను జస్ట్ స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ కబానా అనేది ఆర్ట్. యాక్చువల్గా మనకి ఎలాగైతే ఈ హస్తకళలు ఉన్నాయో అలాంటి హస్తకళల్లో ఇది జపాన్లో పుట్టింది. 6th సెంచరీలో చైనీస్ బుద్ధిస్ట్ అతను జపాన్లో కనుగొన్నాడు దీన్ని. సో ఇది జపనీస్ ఆర్ట్ అనమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్ అన్నానికంటే ఆర్ట్ అనడం బాగుంటుంది. ఎందుకనంటే మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ చూసాం. మన ఇండియాకి వస్తే ఇండియాలో వచ్చేసి డెకరేషన్ అంటాం. డెకరేషన్, డోర్స్కి డెకరేషన్ కానీ, రంగోలీస్ కానీ, ఒక బుకే కానీ, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఎక్కువ మెటీరియల్ యూస్ చేసి మనము ఫ్లవర్ అరేంజ్మెంట్ చేస్తాం. అలాగే వెస్ట్రన్ సైడ్ వెళ్తే వాజెస్లో, ఫ్లవర్ వాజెస్లో జస్ట్ ఫ్లవర్స్ని ప్లేస్ చేసి దాన్ని ఫ్లవర్ అరేంజ్మెంట్ అంటారు. అలాగే ఇప్పుడు మన జపనీస్ సైడ్ వస్తే ఈ కబానా నువ్వు ఎలాగైనా కానీ ఒక 2-3 పువ్వులతో కూడా ఒక బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ చేయొచ్చు. అది ఎలా చేసినా కూడా అట్రాక్షన్గా ఉంటుంది. దాంట్లో లైన్, మాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ స్టెమ్స్తో, ఫ్లవర్స్తో ఎలాగైనా చేసుకోవచ్చు. జస్ట్ కైండ్ ఆఫ్ ఆర్ట్. అది అక్కడ స్టార్ట్ అయిన ఆర్ట్ ఇప్పుడు గ్లోబ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈవెన్ ఇండియాలో కూడా చాలామంది దాన్ని ఒక చిన్న ఇంట్లోనే చేసి సేల్ చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ ఒక స్కిల్ ఓరియంటెడ్ ఫ్లవర్ అరేంజ్మెంట్, ఎక్కువ గాబరా హంగామా ఏమి ఉండదు. మన దగ్గర ఉన్న చిన్న లిమిటెడ్ మెటీరియల్స్ తోటి బ్యూటిఫుల్గా డెకరేట్ చేయవచ్చు. అదేంటంటే చూడడానికి సింపుల్గా ఉన్న గ్రాండ్యూర్ లుక్ ఇస్తుంది. చేయడానికి కొంచెం టెక్నిక్స్ కావాలి. అదొక లైన్ అనేది అలైన్మెంట్ ఉంటుంది. ఆ లైన్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటేనే ఫ్లవర్ అరేంజ్మెంట్ కరెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే కనుక అది డిఫరెంట్ మోల్డ్లోకి మోల్డ్ అయిపోతుంది. సో ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఇప్పుడు నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ డ్యూరింగ్ కాలేజ్లో మేము చేసిన ప్రాక్టికల్స్ వల్ల ఈ కబానా అనేది ఒకసారి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో అవేర్నెస్ కోసం చెప్తున్నాను. ఇది ఒక ఆర్ట్, ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో, ఆఫీస్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ బేసిక్ మెటీరియల్స్ తోటి, బేసిక్ స్కిల్, ఆ లైన్ అలైన్మెంట్ ఒక్కటి ఉంటే కనుక ఆటోమేటిక్గా మనం ఈ కబానా చేసుకోవచ్చు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ కబానా అనేది డ్రైడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్స్ని, స్టెమ్స్ని, లీవ్స్ని ఉపయోగించి చేస్తారు. ఇస్ ఇట్ కరెక్ట్? ఇట్స్ ఎ డ్రైడ్ అరేంజ్మెంట్ అనిల్. సో ఇందాక ముందు కూడా చెప్పాను నేను, స్టెమ్ అండ్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు అనేసి. సో ఏవైనా కానీ డ్రై ఫ్లవర్సా, లైక్ స్టెమ్సా, ఏదైనా కానీ డ్రైడ్ మెథడ్లో చేసుకోవచ్చు. జస్ట్ అది ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని బట్టి అలైన్మెంట్ చేసుకుంటూ ఫామ్ చేసుకోవడమే. ఈ వీడియో చూసి ఎవరన్నా హోటల్ మేనేజ్మెంట్లోకి రావాలి అనుకున్నా, లేదు హోటల్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నా, మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి? సో అందరికి ఒకటే చెప్తున్నాను నేను, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ మీ మైండ్ని క్లియర్ చేసుకోండి. హోటల్ అంటే ఓకే 5 స్టార్ హోటల్, అక్కడికి వెళ్ళి జస్ట్ వర్క్ చేసి రావడము అని కాదు. అక్కడ కూడా ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి. మీరు ఫిజికల్గా, డిపార్ట్మెంట్ని బట్టి ఫిజికల్గా మీరు ఫిట్ ఉండాలి. అది కాకుండా మీరు జాయిన్ అయ్యే కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కాలేజెస్ ప్రమోషన్స్ చేస్తాయి, కానీ మీరు కాలేజ్ ప్లేస్మెంట్ రికార్డ్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ కాలేజ్ మేము 40,000తో ప్లేస్మెంట్ ఇచ్చాము, 50,000తో ప్లేస్మెంట్ ఇచ్చాము. మీ అబ్బాయి జాయిన్ అయిన 3 years ఆర్ 5 years ఏ కోర్స్ జాయిన్ అయినా కానీ ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ మేనేజర్ అయిపోతారంటే నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. ఎందుకనంటే ఈ స్టార్టింగ్ వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్ ఉంటుంది. దాని శాలరీ 15K to 18K బడ్జెట్లో ఉంటుంది, ఏ హోటల్ అయినా కూడా. సో అలాంటి ప్లేస్మెంట్ పాజిటివ్గా, రియలిస్టిక్ ఉన్న కాంటాక్ట్స్ తీసుకోండి. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏ కాలేజ్ అయినా కానీ
కాంటాక్ట్ ఎవరికైతే ప్లేస్మెంట్స్ అయ్యారో వాళ్ళ నెంబర్ తీసుకోండి, స్టూడెంట్స్ ఎక్స్ స్టూడెంట్స్వి, వాళ్ళతో రీసెర్చ్ చేసుకోండి, ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి, కాలేజ్ ఉందా, ఎందుకంటే కాలేజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఫేక్ ప్రామిసెస్ చెప్పి మిమ్మల్ని వేరే రూట్కి డైవర్ట్ చేయొచ్చు. సో ఒకటే సజెషన్, మీరు మైండ్ క్లియర్ చేసుకోండి, కాలేజ్ కరెక్ట్గా చూస్ చేసుకోండి, ప్లేస్మెంట్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోకుండా మాత్రం చేయొద్దు. ఎలా వచ్చారో అలాగే స్ట్రాంగ్గా నిలబడండి. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. హౌస్ కీపింగా, ఫ్రంట్ ఆఫీసా, సేల్స్ అండ్ మార్కెటింగా? సో ఆబ్వియస్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇండియన్ క్విజినా, వెస్ట్రన్ క్విజినా? ఇండియన్ క్యూజిన్. హోటల్ ఇండస్ట్రీలో ఉన్న కాబట్టి బోల్డ్ అనే డిషెస్ ఎవ్రీడే టేస్ట్ చేస్తూ ఉండుంటావు. నీకు నచ్చిన బెస్ట్ ఫేవరెట్ డిష్ ఏంటి? సో ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి ఇండియన్ క్యూజిన్లో, ఒకటి అదర్ క్యూజిన్లో. ఇండియన్లో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా మై ఆల్ టైమ్ ఫేవరెట్. సో సెకండ్ మోస్ట్ ఫేవరెట్ డిష్ అంటే ఇటాలియన్ క్యూజిన్లో ఇట్స్ లైక్ అరబియాటా చికెన్ బ్రెడ్ పాస్తా, చాలా ఫేవరెట్. ఈ 2 డిషెస్ నాకు లెఫ్ట్ అండ్ రైట్ అయ్యేలాగా అనమాట. ఈ కృష్ణకి మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? సో ఫేవరెట్ యాక్టర్ అంటే న్యాచురల్ స్టార్ నాని. కృష్ణకి నచ్చిన హాబీ ఏంటి? ప్లే బ్యాడ్మింటన్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయాలని ఒక థాట్ నీకు వచ్చినందుకు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటా కాలేజ్ మన గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత కలిసింది. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ప్లెజర్ ఇస్ ఆల్వేస్ మైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ షెఫ్ అనిల్స్ పాడ్కాస్ట్ తెలుగు.